स्वागतं सर्वाधिकारुडा स्वागतं याजकोत्तमुडा स्वागतं सर्वाधिकारुडा स्वागतं याजकोत्तमुडा स्वागतं सर्वाधिकारुडा स्वागतं याजकोत्तमुडा सुस्वागतं स्तुतिपात्रुडा घन स्वागतं महिमस्वरूपुडा सुस्वागतं स्तुतिपात्रुडा घन स्वागतं महिमस्वरूपुडा पाल्गొనరండి సంతసంబుతో ఈ బలిలో పాల్గొనరండి సంతసంబుతో ఈ బలిలో సంతసంబుతో ఈ బలిలో स्वागतं सर्वाधिकारुडा स्वागतं याजकोत्तमुडा అబ్రహాముని బలి కన్నా మెల్కీసెదెకుని బలి కన్నా అబ్రహాముని బలి కన్నా మెల్కీసెదెకుని బలి కన్నా దీర్ఘదర్శులు నుడివిన బలిది దీర్ఘదర్శులు నుడివిన బలిది జీవితేసుని నిత్య బలి జీవితేసుని నిత్య బలి పాల్గొనరండి సంతసంబుతో ఈ బలిలో పాల్గొనరండి సంతసంబుతో ఈ బలిలో సంతసంబుతో ఈ బలిలో స్వాగతం సర్వాధికారుడా स्वागतं याजकोत्तमुडा स्वागतं सर्वाधिकारुडा स्वागतं याजकोत्तमुडा ఈనాటి దివ్య బలి పూజలు సమర్పించువారు గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ దివ్యవాణి టీవీ మూలనిధులు ఈ థామస్ సెబాస్టిన్ లలితా థామస్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి లెనెంట్ రాజీవ్ రోమిత్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్య సప్రసాద ఆరాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం కుక్కట్పల్లి విచారణ అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న శ్యామ్ సుందర్ రెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు మరియు సినేన్ మేరీని దీవించమని వారు చిన్నప్పరెడ్డి విజయ సమర్పిస్తున్నారు.
నేదునూరు విచారణ, తుమ్మ బాల్తజార్, రాణి, ప్రశాంత్ రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు ప్రథమ పుట్టినరోజు జరుపుకుంటున్న అంబటి హారికారెడ్డిని మంచి ఆరోగ్యం, జ్ఞానం దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నాగోతు సౌరిరాజు 6వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని నాగోతు విజయ, సుశీల, కేనన్, అమూల్య, అద్వితిత, శౌర్య, జన్విత, మాథ్యూ, పృథ్వీరాజు వారు ఈ పూజను సమర్పిస్తున్నారు. కంబం మంజులారెడ్డిని దేవుడు ఆశీర్వదించాలని, సంపూర్ణ ఆరోగ్యం దయచేయాలని కంబం జోజిరెడ్డి, ఎన్నమ్మ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. అమెరికాలో ఉంటున్న మాదాను జోసఫ్, వాణి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, జస్వంత్ చదువుల్లో దేవుడు తోడుగా ఉండాలని, మంచి జ్ఞానం దయచేయాలని కృతజ్ఞతాబలిని పి ప్రకాశ్రావు, సుశీల సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేకంగా ప్రకటించబడిన ఈ ఉద్దేశాల కోసం, వారి కుటుంబాల కోసం మనం ఈ దివ్యబలి పూజలో ఆ ప్రభువును వేడుకుందాం. మరి తపస్సు కాలంలో, పాస్కాయుత్తు కాలంలో ఉన్న మనకు ఈనాటి పరిశుద్ధ గ్రంథంలోని పఠనాలు, ప్రార్థన అన్న అంశం గురించి మనకు కొన్ని విషయాలను గుర్తు చేస్తూ ఉన్నాయి. ప్రభు వాక్కు మనల్ని ఉత్తేజపరుస్తూ ఈ ప్రార్థన గురించి, ప్రార్థన యందు నమ్మకం ఉండాలని, ప్రభు సన్నిధిలో చేసే ప్రార్థన తప్పకుండా ప్రభు ఆలకిస్తారని, తన చిత్తానుసారం మనం కోరుకునేవి, ఆశించేవి, అడిగేవి ఇస్తారు అన్నటువంటి ఆ ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో, ప్రభు మీద ఆధారపడి ఉండే మనసుతో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకిస్తారు, ఆశీర్వదిస్తారు అని ప్రధాన అంశంగా మనం ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథంలోని పఠనాల ద్వారా వినబోతున్నాం. ఈ అంశాన్ని మనం మనసులో ఉంచుకొని ఈ పాస్కా ఆయుత్త కాలంలో మనం అందరం ఒక ప్రత్యేక విధంగా ప్రార్థనలో ఉంటూ ఉన్నాం. శిలువ మార్గం జపించడం, కరుణ ప్రార్థన జపమాల చేయడం, అలాగే వేరే ప్రార్థనలు ప్రత్యేకంగా ఈ తపస్సు కాలంలో చేస్తూ ఉన్నాం. అయితే ఏ మనసుతో, ఎలాంటి విశ్వాసంతో, నమ్మకంతో, ప్రభు మీద ఉన్నటువంటి ప్రేమతో మనం ఈ ప్రార్థన అని చేస్తూ ఉండాలో, అలాంటి ప్రార్థన ఆ దేవునికి ఆమోదయోగ్యంగా ఉండే ప్రార్థనగా ఉంటుందో అని మనకు తెలియజేయబడుతుంది. మనం ఆత్మ పరిశీలన చేసుకొని మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభువును మహిమపరుస్తూ, ఆరాధిస్తూ, మన కోసం, ఇతరుల కోసం ఆ దేవుని యొక్క రక్షణ దీవెనలు కోరి ప్రార్థిస్తూ, మన ఈ ప్రపంచం ఆ యేసు ప్రభునందు రక్షణ దీవెనలతో ఎప్పుడు కూడా వర్ధిల్లుతూ ఉండాలని ప్రార్థన చేసేవాళ్ళంగా ఉంటూ ఉండాలని. మరి ఇప్పుడు ఒక్క నిమిషం మౌనంగా ఉండి ఈ దివ్యబలి పూజలో యోగ్యరీతిగా పాల్గొనడానికి సిద్ధపడదాం. ఒక్క నిమిషం మౌనం పాటించండి. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను
సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములను చేస్తుని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సహాయము లేనిదే మాకు ఉనికియే లేదు. నీ తోడ్పాటు లేనిచో మేము ఏమీయూ సాధించలేము. కావున మంచి చెడులను ఆలోచనలతో గ్రహించుకొనగల విచక్షణమును మాకు దయచేయుము. మంచిని మాత్రమే మక్కువతో ఆశించి అనుసరింపగల మనస్తత్వమును మాకు ప్రసాదింపుము. అప్పుడు మేము నీ చిత్త ప్రకారము జీవింపగల శక్తి సామర్థ్యములందు వృద్ధి చెంది అవి కలిగి ఉందుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచూ పాలించు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు, నీవు తప్ప ఇతర ఆశ్రయమెరిగని ఏకాకిని. మొదటి పట్టణము ఎస్తేరు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనము మరియు 3 నుండి 5 మరియు 12 నుండి 15వ వచనం వరకు. ఆ దినములలో ఎస్తేరు రాణి కూడా మరణం భయం వలన కుంగిపోయి ప్రభువును ఆశ్రయించెను. ఆమె ఇజ్రాయేలు ప్రభువైన దేవునికి ఇట్లు మనవి చేసెను: ప్రభు, నీవే మా రాజువు. ఏకాకినై దిక్కుమాలి ప్రాణాపాయ స్థితిలోనున్న నన్ను కరుణింపుము. నీవు కాక మాకు సహాయకుడవుడు. సకల జనుల నుండి నీవు ఇజ్రాయేలుని ఎన్నుకుంటివని, సకల జాతుల మూల పురుషుల నుండి మా పితరులని నీవు జనకముగా స్వీకరించితివని, నీవు చేసిన ప్రమాణమునెల్లా నిలబెట్టుకుంటువని చిన్ననాడే మావారు నాకు వినిపించిరి. ప్రభు, మమ్ము జ్ఞప్తికి తెచ్చుకొనుము. నీ బలా సామర్థ్యము చూపి ఆపదలో చిక్కిన మమ్ము ఆదుకొనరమ్ము. సర్వశక్తిమంతుడువు దేవుడునైన ప్రభు, నా మట్టుకు నాకు ధైర్యము ప్రసాదింపుము. సింహపు గృహలో అడిగిడిన నాకు సముచితముగా మాట్లాడు శక్తిని దయచేయము. ఆ రాజు కోపమును మా శత్రువుల మీదకే మరలుపుము. ఆ పగతుడు అతని బలగము అనగారిపోవునట్లు చేయము. ప్రభు, నీ బలమగు హస్తముతో మా ప్రజను కాపాడము. నీవు తప్ప ఇతర ఆశ్రయమెరుగని ఏకాకిని నన్ను కరుణింపుము. నీవు అన్నీ ఎరుగుదువు. అన్యజాతి వైభవము నాకు నచ్చదు. సున్నతి సంస్కారం లేని అన్యజాతి వాని పొందు నాకు అసహ్యము కలిగించును. ప్రభు వాక్కు. భక్తి కీర్తన. అందరూ. ప్రభు, నేను మొరపెట్టగా నీవు నా వేడ్కోలును ఆలకించితివి.
ప్రభు నేను మొరపెట్టగా నా వేడుకోలు నాలించితివి. ఓ ప్రభు, నేను నీకు హృదయపూర్వకంగా వందనములు అర్పింతును. దైవముల ముందట నిన్ను కీర్తింతును. నీ ప్రేమను విశ్వసనీయతను చూచి నీ పవిత్ర మందిరం వైపు మరలి శిరము వంచి నీకు వందనములు అర్పింతును. అందరూ ప్రభు నేను మొరపెట్టగా ప్రభు నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలును ఆలకించితివి. నీవు నా వేడుకోలును ఆలకించితివి. నీ నామమును నీ ఆజ్ఞలను అన్నిటికంటేను ముఖ్యమైనవి. నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలును ఆలకించితివి. నీ శక్తితో నన్ను బలార్జున్ని చేసితివి. అందరూ ప్రభు నేను మొరపెట్టగా ప్రభు నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలును ఆలకించితివి. నీవు నా వేడుకోలును ఆలకించితివి. నేను కష్టములలో చిక్కుకున్నప్పుడు నీవు నన్ను కాచి కాపాడుదువు. ఆగ్రహపూరితులైన నా విరోధులను ఎదిరించి నీ బలముతో నన్ను రక్షింతువు. అందరూ ప్రభు నేను మొరపెట్టగా ప్రభు నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలును ఆలకించితివి. నీవు నా వేడుకోలును ఆలకించితివి. నీవు ప్రమాణం చేసినదెల్లా చేసి తీరుదువు. నీ ప్రేమ శాశ్వతమైనది. నీవు చేపట్టిన పనిని సంపూర్ణము చేయుము. అందరూ ప్రభు నేను మొరపెట్టగా ప్రభు నేను మొరపెట్టగా నీవు నా వేడుకోలును ఆలకించితివి. నీవు నా వేడుకోలును ఆలకించితివి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములు నడిపించును. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 7వ అధ్యాయము వచనములు 7 నుండి 12 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, అడుగుడు మీకొసగబడును,
వెదకుడు మీకు దొరకును, తట్టుడు మీకు తెరువబడును. ఏలయన అడిగిన ప్రతివానికి లభించును, వెదకిన ప్రతివానికి దొరకును, తట్టిన ప్రతివానికి తెరువబడును. కుమారుడు రొట్టెనడిగిన మీలో ఎవడైనా వానికి రాయినిచ్చునా? చేప అడిగిన పామునిచ్చునా? మీరెంత చెడ్డవారైనను మీ బిడ్డలకు మంచి బహుమానాలనిచ్చుట మీకు తెలియను కదా. పరలోకమందున్న మీ తండ్రి అడిగిన వారికి ఇంకెట్టి మంచి వస్తువులనిచ్చునో ఊహింపుడు. ఇతరులు మీకేమి చేయవలనని మీరు కోరుదురో దానిని మీరు పరులకు చేయుడు. ఇదియే మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి అర్పించు ఈ పూజా బలిని తిలకిస్తూ ప్రార్థన చేసే భక్తులారా, ఈ పాస్కా ఆయుత్తు కాలంలో ఉన్న మనం జీవం గల దేవుని వాక్కునందు ఈరోజు మరొకసారి దీవించబడుతున్నాం. దేవుని వాక్కు మనకు అవసరమైన జ్ఞానం ప్రసాదిస్తూ మన ఆధ్యాత్మిక విషయాల గురించి, మన క్రైస్తవ ప్రబోధాల గురించి, మనకున్నటువంటి సాంప్రదాయాల గురించి అవగాహన పెంచుకోవడానికి, మన క్రైస్తవ కథోలిక జీవితాన్ని నిండుగా జీవిస్తూ ఉండడానికి అవసరమైనటువంటి మెలకువలు పాటిస్తూ ఒక పద్ధతిలో మనం చేసే ప్రతి కార్యం కూడా ఉండేటట్లు ఆ దేవుని వాక్కు మనకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉంటుంది, వెన్నుతట్టి మనల్ని మేల్కొల్పుతూ ఉంటుంది. ఆ విధంగా మనం ఈనాడు విన్నటువంటి ఈ ప్రార్థన అన్న అంశం గురించి ప్రస్తావించబడిన విషయాలను మనం ధ్యానం చేయాలి. మొదటి పట్టణంలో ఎస్తేరు రాణి గురించి ఆమె చేసిన విన్నప ప్రార్థన, ఇంటర్సెసరీ ప్రేయర్, ఆ పెటిషన్, ఆ విన్నపం యావే ప్రభు ముందు ఏ విధంగా వ్యక్తపరిచిందో, ఏ విధంగా ఆ ప్రార్థన చేసిందో అన్నదే మనకు మరొకసారి వినిపిస్తూ, ఆమె చేసిన ప్రార్థన మాటలనే తన వాక్కుగా మనకు వినిపించారు. సందర్భం ఏమిటి? ఎస్తేరు రాణి ఒంటరిగా ఇజ్రాయెల్ ప్రజలందరి తరపున ఒక సాహసోపేతమైన కార్యం చేయడానికి పూనుకుంది. ఇజ్రాయెల్ ప్రజల మేలు కోరి, ఇజ్రాయెల్ ప్రజల రాజ్యం యొక్క మేలు కోరి ఆమె ఈ సాహసోపేతమైన కార్యం చేయటానికి సిద్ధపడింది. అలా సిద్ధపడిన ఈ ఎస్తేరు తను ఒంటరి దాన్నని, మానవ మాతృరాలని, తన శక్తి సామర్థ్యాలు పరిమితంగా ఉండేవని, తాను తలపెట్టిన ఈ కార్యం నిండుగా విజయవంతం అవుతుందో కాదో లేదో అని తెలియని పరిస్థితిలో ఉండే మానవజాతి కుటుంబంలో ఉండే ఒక సాధారణ మనిషిని ఆమె గ్రహించి, తాను తలపెట్టిన ఈ కార్యం అనుకున్నట్టు సాధించలేకపోతే, జరగకపోతే మేలు జరిగే బదులు తనకు, ఇజ్రాయెల్ ప్రజలకు
కీడు జరిగే అవకాశం ఉంది. అందుకే ఆమె భయం పుట్టింది అని వాక్యం చెప్తుంది. ఈ కార్యం చేయబోతున్నాను నేను, కానీ ఒంటరిదాన్ని, బలహీనురాలును, పరిమితులున్న మనిషిని, కాబట్టి ఆ దేవుని యొక్క హస్తబలం నాకు తోడుగా ఉండాలి. మనం చేసే ప్రార్థనలో ఈ దీనత్వంతో కూడిన మన పరిమితుల్ని మనం మళ్ళీ మళ్ళీ నిండుగా అంగీకరిస్తున్న భక్తులుగా, భక్తురాలుగా ప్రభు ముందు చేసే ప్రార్థన చేసినప్పుడు మనలో అలాంటి మనస్తత్వం ఉండాలి. మనం గుర్తించాలి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, అన్నిటినీ పాలించేవారు, అన్నిటినీ సంరక్షించేవారు, అన్నిటినీ బాగా నడిపించేవారు ఆ దేవుడు. అయితే మనం తీసుకునే నిర్ణయాలు, మనకున్నటువంటి చేపట్టే కార్యక్రమాలు, వేసే ప్రణాళికలు, ఇవన్నీ సొంతంగా మనమే మన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి సాధించేవిగా ఉండాలని మనం కోరుకొని ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం చేసేటప్పుడు మనకేం గుర్తు చేయబడుతుంది అని అంటే, నీ ఒంటరిగా ఉన్న నీ శక్తి సామర్థ్యాలు మాత్రమే సరిపోవు. దేవుని యొక్క హస్తబలం తోడుగా ఉన్నప్పుడు కొండంత బలంగా నీలో ఆ శక్తి, నీలో అలా సామర్థ్యం అనేవి ఉండి నీవు తలపెట్టిన ఆ కార్యము సఫలీకృతం అయి విజయవంతం కావడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రభు మీద ఆధారపడి నీవు తలపెట్టే కార్యం చేస్తే, ప్రభు ఇచ్చే శక్తితో, అనుగ్రహంతో, జ్ఞానంతో నువ్వు తలపెట్టే ఆ కార్యం నువ్వు చేయడానికి పూనుకుంటే తప్పకుండా సత్ఫలితాలు వస్తాయని, భద్రంగా ఉంటావని, నీవు అనుకున్నవి, మీరు అనుకున్నవి అయ్యేలా ప్రభు కరుణిస్తారు అని, ఎస్తేరు రాణి ఏ ఉద్దేశంతో ప్రభు సమక్షంలో ప్రార్థన చేసిందో, ఏ మనస్తత్వంతో ప్రార్థన చేసిందో, మనం అలాంటి మనస్తత్వం కలిగి ఉండాలని ప్రభు ముందు ఏమి లేమితనంలో ఉండేవాళ్ళం మనం, ఉట్టి చేతులతో ఉండేవాళ్ళం మనం. మన శక్తి ఎంత, మన జ్ఞానం ఎంత, మన తెలివితేటలు ఎంత అని మనం అలాగని ఏమి చేయకుండా ఉండడం కాదు. మనకు ఒక కార్యం, ఒక బాధ్యత ప్రభువే ఇస్తున్నారు అని భావించి ఆ బాధ్యత ప్రకారం ఉండడానికి ప్రభు హస్తబలం ఎంతైనా అవసరమని ఆ విధంగా ప్రార్థించి, తన కోసం కాదు, మళ్ళీ తాను చేసే ఎస్తేరు రాణి తలపెట్టిన కార్యం తన కోసం కాదు, వేరే వాళ్ళ మేలు కోరి, అపాయం ఉందని తెలిసి, అనుకున్నట్టు జరగకపోతే ప్రాణాపాయం ఉంటుందని కూడా తెలిసి ఈ సహాయం చేయడానికి పూనుకొని, ఆ పూనుకున్నటువంటి తలపెట్టిన కార్యం సక్రమంగా నెరవేరాలని ప్రార్థన చేస్తుంది. అంటే ప్రభు మీద ఉన్న నమ్మకం, విశ్వాసం, ఆ ప్రార్థన ఆమె చేసి ప్రభువును వేడుకుంటుంది. మనం అలాంటి శక్తిహీనులు అన్నటువంటి భావంతో, ఆధారపడి ఉండేవాళ్ళని భావంతో, ప్రభు మీద ఆధారపడి జీవించాలనే భావంతో ప్రభు సమక్షంలో ఉండాలని, తప్పకుండా ఆయన మనకు తోడుగా ఉండి నడిపిస్తారు మనల్ని. మరి ప్రభు యేసుక్రీస్తు ప్రభు తన సువార్తలో భాగంగా ఈనాడు మనకు మరొకసారి ఈ మాటలు వినిపిస్తున్నారు. ప్రార్థన చేసేటప్పుడు ఈ నమ్మకంతో చేయండి అని, ఎలాంటి అనుమానం లేకుండా, ఎలాంటి సందేహం లేకుండా, ప్రభు దయామయుడు, కరుణామయుడు. ఒక తండ్రి తన పిల్లల పట్ల, తన కుటుంబం పట్ల ఎలా ఉంటారో వాళ్ళ మంచి కోరుకొని, వాళ్లకు అవసరమైంది, వాళ్లకు మేలు జరిగేది, వాళ్ళ శ్రేయస్సు కోరి ఆ తండ్రి తల్లి ఏ విధంగా అన్నీ చేస్తూ ఉంటారో ఆ భగవంతుడు కూడా, ఆ దేవుడు కూడా అలానే చేస్తూ ఉంటారు అని ఆ నమ్మకం మనలో ఉండి, ఆ విశ్వాసం మనలో ఉండి ప్రార్థన చేయాలని ప్రభు అంటున్నారు. తప్పకుండా నేను విన్నవించుకునే ఈ విషయంలో ప్రభు యొక్క సహాయం ఉంటుంది, ఈ ఉద్దేశం నెరవేరుతుంది, ఈ కార్యం విజయవంతం అవుతుంది, సఫలీకృతం అవుతుంది అన్న నమ్మకంతో ప్రార్థన చేసి ఆ ప్రభు యొక్క సహాయం కోరి వేడుకొనండి అని అంటున్నారు.
మన అనుభవం కొన్నిసార్లు మనం అనుకున్నట్టు ప్రార్థించినట్టు జరగడం లేదు అన్నాయి, వెంటనే అవి కావడం లేదని, ఎన్నిసార్లు అడిగినా ప్రభు కరుణించడం లేదని అన్నటువంటి పరిస్థితి లోనయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మనం అడిగింది వెంటనే, మనం కోరుకున్నది వెంటనే, మనం ఆశించి ప్రార్థన చేసింది వెంటనే అది మనకు సిద్ధించకపోవచ్చు, మనకు రాకపోవచ్చు, మనకు అవి నెరవేరకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా అన్నీ తెలిసిన ఆ దేవుడు, నా మంచిని కోరుకునే దేవుడు, నా శ్రేయస్సు కోరి నన్ను దీవించే దేవుడు, నా జీవితాన్ని నడిపించే దేవుడు, ప్రత్యక్షంగా పరోక్షంగా. అలాంటి అపనమ్మకానికి నేను తావివ్వకుండా ఉండాలని ఆ దేవుడు ఈ తన చిత్తానుసారం నా మేలు కోరి దీవిస్తూ ఉంటారు. నేను అడిగేది నా జీవితానికి అవసరమైతే ఇస్తారు, తన చిత్తానుసారం తన సమయానుకూలంగా ఇస్తారు అని కూడా మనం గ్రహించాలని. అలాంటప్పుడు ఓపిక కోల్పోకుండా, పేషెన్స్ అనేది కోల్పోకుండా, నమ్మకం అనేది కోల్పోకుండా ఈ ప్రార్థన చేస్తూ ఉండాలి. మీ మొర ఆలకిస్తారు అని ప్రభువు చెప్తున్నారు అన్నమాట. మరి మనం అందరం ఈ తపస్సు కాలంలో ప్రత్యేక విధంగా ఒక ఆచారంగా సాంప్రదాయంగా చేసే ప్రార్థనలు ఉన్నాయి. మనం ప్రత్యేకంగా మన కోసం, వేరే వాళ్ళ కోసం కొన్ని విషయాలలో అవి నెరవేరాలని ప్రత్యేకంగా ప్రార్థించుకునే విషయాలు ఉన్నాయి, ఉద్దేశాలు ఉన్నాయి. ప్రభు పాదాల చెంత పెట్టి అవి వేడుకుందాం. అసాధ్యమైనవి కూడా సాధ్యమయ్యేలా చేసే దేవుడు మన దేవుడు అని, మనం ఊహించని విధంగా మనల్ని కాపాడే దేవుడు అని, సంరక్షించే దేవుడు అని, ఎలాంటి అపాయానికి ఎలాంటి బాధలకు గురి కాకుండా ఉండే విధంగా ప్రేమతో మనల్ని అనుదినం వెన్నంటి ఉండే ప్రేమగల దేవుడు అని మనం నమ్మి విశ్వసించే దేవుడు అని, ఆ భావం మనలో ఉండి, ఆ విశ్వాసం మనలో ఉండి మనం చేసే ప్రార్థన ఉండాలని ప్రభు మనకు గుర్తు చేస్తున్నారు ఈరోజు. మరి ఈ దివ్యబలి పూజలో మన కోసం, వేరే వాళ్ళ కోసం, ముఖ్యంగా ఈ పూజ అర్పించాలని కోరుకున్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ మన మొర ఆలకిస్తారు ఈ దేవుడు, ఆలకించే దేవుడు ఉన్నారు, దీవించే దేవుడు ఉన్నారు అనే నమ్మకంతో ఈ ప్రార్థనలు అర్పిస్తూ ఈ దివ్యబలి పూజలో మనం కొనసాగుదాం. అందరూ ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోనండి. అర్పణ గీతం. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. స్తుతిపాత్రుడా, సృజనాత్ముడా, స్తుతిపాత్రుడా, సృజనాత్ముడా, నా పేదరుదిని అర్పింతును, నా పేదరుదిని అర్పింతును. పూజార్పణం, హృదయార్పణం, ప్రేమార్పణం, సేవార్పణం. ఈ భూమి ఫలములు నీ ప్రేమ సిరులు, ఈ అప్పరసములు నీ త్యాగ సిరులు. ఈ భూమి ఫలములు నీ ప్రేమ సిరులు, ఈ అప్పరసములు నీ త్యాగ సిరులు. నా గుండె గుడిలో నివసింపరావా, ఆనందరుదితో సమర్పింతును. నా గుండె గుడిలో నివసింపరావా,
ఆనందరుదితో సమర్పింతును, ఆనందరుదితో సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము చేయు విజ్ఞాపనలను దయతో ఆలకింపుము. నీ బిడ్డలమైన మేము సమర్పించు ఈ బలి అర్పణములను, విన్నప ప్రార్థనలను కరుణతో అంగీకరింపుము. మా హృదయములను నీ వైపునకు ఆకర్షించుకొనుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు తిప్పినాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన ఎంతో కృపతో ప్రతి సంవత్సరము పరిశుద్ధ మనసులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోటివారి పట్ల సేవా నిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవనమును దయచేసిన నీ ఘనకార్యములను స్మరించుట వలన మా యందలి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమనర్చుచున్నావు. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోకదళములన్నింటితో ఏకీభవించి మేము మహిమా గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమును వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఉటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము.
ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు నిన్ను మమ్ము పాత్రునిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులతో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలివి మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఇయాలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభు యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గురిపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురిపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురిపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. పిత చిత్త ప్రకారము పవిత్రాత్మ సహకారము ద్వారా నీ మరణము ద్వారా లోకమునకు జీవమునొసగిన ప్రభు అయిన యేసుక్రీస్తువా, జీవితుడు అయిన సర్వేశ్వరుని కుమారుడా, నీ పవిత్ర శరీర రక్తముల ద్వారా నా పాపములన్నిటి నుండి సకల కీడుల నుండి నన్ను రక్షింపుము. నేను ఎల్లప్పుడూ
నీ ఆజ్ఞలకు బద్ధుడనై నిన్ను ఎడబాయకుండానట్లు చేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికంటే మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేం చేయుము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాము. ఆమెన్. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. యేసునామం ఎంతో మధురం మధురం, క్రీస్తునామం మనకు శరణం శరణం. 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 యేసుని ప్రేమ ఎంతో విలువైనది, యేసుని ప్రేమ ఎంతో లోతైనది. యేసుని ప్రేమ ఎంతో విలువైనది,
యేసుని ప్రేమ ఎంతో లోతైనది. యేసుని ప్రేమ ఎంతో విలువైనది. యేసుని ప్రేమ ఎంతో లోతైనది. యేసుని ప్రేమ ఎంతో విలువైనది. యేసుని ప్రేమ ఎంతో లోతైనది. యేసుని ప్రేమ ఎంతో వెలలేనిది. యేసుని ప్రేమ మనం కొనలేనిది. యేసుని ప్రేమ ఎంతో వెలలేనిది. యేసుని ప్రేమ మనం కొనలేనిది. యేసునామం ఎంతో మధురం మధురం. క్రీస్తునామం మనకు శరణం శరణం. యేసునామం ఎంతో మధురం మధురం. క్రీస్తునామం మనకు శరణం శరణం. యేసుని ప్రేమ మనకు ఓర్పునిచ్చును. యేసుని ప్రేమ మనకు శాంతినిచ్చును. యేసుని ప్రేమ మనకు ఓర్పునిచ్చును. యేసుని ప్రేమ మనకు శాంతినిచ్చును. యేసుని ప్రేమ మనకు క్షమనునిచ్చును. యేసుని ప్రేమ మనకు వరములిచ్చును. యేసుని ప్రేమ మనకు క్షమను ఇచ్చును. యేసుని ప్రేమ మనకు వరములిచ్చును. యేసునామం ఎంతో మధురం మధురం. క్రీస్తునామం మనకు శరణం శరణం. యేసునామం ఎంతో మధురం మధురం. క్రీస్తునామం మనకు శరణం శరణం. ముగింపు ప్రార్థన. ప్రార్థించుదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, అత్యంత పవిత్రమైన నీవు మా ముక్తికి భద్రతగా ఈ పరమ రహస్యములను ప్రసాదించితివి. అవి మాకు ఇప్పుడును ఎల్లప్పుడూ స్వస్థతను చేకూర్చు ఔషధములుగా ఉపకరింపచేయుము అని ప్రార్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గార వందనం. ధన్య కన్యమరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాసవీరుడా స్తోత్రము. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడచు భాగ్యమియ్యండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయే శక్తిని ఇవ్వండి. జీవితం జీవించి ధన్యమరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సహాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము.
మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీసభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియమాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యము ప్రసాదించండి. ఆమెన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ శిరమును వంచి ఆశీస్సులను స్వీకరించండి. ఓ సర్వేశ్వర, నీ బిడ్డలైన వీరిని కాపాడుము. కనికరించి వీరిని సకల పాపముల నుండి విమోచింపుము. నీవు ప్రసాదించు పాప విముక్తి వలన మేము చెడును విస్మరించి అన్ని దుష్ట శోధనలను జయించగలుగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేమందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు సువార్త ప్రకారం జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు, నరులకై విలపించే నజరేయుడు. ఆ దేవుడు చిందించిన రుధిరధారలు ఈ జగతిని విమోచించు జీవధారలు. సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు, నరులకై విలపించే నజరేయుడు. ఆ దేవుడు చిందించిన రుధిరధారలు ఈ జగతిని విమోచించు జీవధారలు. సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు. నిరపరాధి మౌనమోయి దీనుడాయెను, మాతృమూర్తి వేదనలే ఓదార్చెను. నిరపరాధి మౌనమోయి దీనుడాయెను, మాతృమూర్తి వేదనలే ఓదార్చెను. అపవాది అహంకారమణచివేసెను, అపవాది అహంకారమణచివేసెను. భగవాని పరదేశుకై ప్రార్థించెను. సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు, నరులకై విలపించె నజరేయుడు.